సార్ ఆల్కహాల్ తీసుకునే వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది సార్? అది కంపల్సరీ వస్తుందండి. ప్రీవియస్ గా ఏమైందంటే లాట్ ఆఫ్ స్టడీస్ ఐ థింక్ జెంట్స్ లో ఒక డైలీ ఒక 2 డ్రింక్స్ కానీ అంటే ఒక బీర్ తీసుకుంటే 300 ml ఆర్ విస్కీ 40% ఆల్కహాల్ తీసుకుంటే ఒక 40 ml అట్లా ఉండేటివి. 2 డ్రింక్స్ పర్ డే ఫర్ మెన్ అండ్ 1 డ్రింక్ పర్ డే ఫర్ ఉమెన్ అనేది. బట్ ఆల్ ద రీసెంట్ గైడ్ లైన్స్ ఫర్ ద పాస్ట్ 2 years మనకు వచ్చిన క్లినికల్ ట్రయల్స్ అండ్ స్టడీస్ వాట్ ఎవర్ ఆల్కహాల్ యూ టేక్ ఇట్ ఈస్ రిస్కీ ఓన్లీ. వాట్ ఎవర్ ఆల్కహాల్ ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నారో దాని వల్ల మీకు హాని అయితే ఉంది. బెటర్ కంప్లీట్లీ అవాయిడ్ ఆల్కహాల్ ఇంటేక్. ఓకే, దట్స్ ద రీసెంట్ స్టడీస్ షోన్. ప్రీవియస్ గా ఏదో సమ్ హెల్త్ బెనిఫిట్స్ అని అందరూ అనుకుంటా ఉండేవాళ్ళు. బట్ దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యూ టేక్ మీ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. సమ్ డే ఇట్ విల్ అక్యుములేట్ అండ్ కాజ్ మేజర్ బిగ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. రెండోది ఆల్కహాల్ అనేది ఎప్పుడో ఒకసారి కదా తాగేది అనుకొని 3 బాటిల్స్ ఇట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు కొందరు. అది కూడా రాంగ్. ఎందుకంటే ఇంత బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అంటాం దాన్ని. సో ఆ బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఏమవుతుందంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ సడన్ గా హార్ట్ రేట్ ఎక్కువైపోయి పేషెంట్ మే డై. సో బింజ్ ఆల్కహాల్ డ్రింకింగ్ అవాయిడ్ కంప్లీట్లీ.